మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది. నా రాజకీయ జీవిత 40 సంవత్సరాల్లో ఇంత ఘనంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేరడమే కాకుండా ఇంత బృహత్తమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడము, అది సాధ్యపరచడం అనేది నా రాజకీయ జీవితంలో మొదటిసారిగా చూస్తా ఉన్నాను. 12 మాసాలైంది అధికారంలోకి వచ్చి. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చేరులోకి తీసుకెళ్తూ మేము ఇచ్చిన వాగ్దానాన్ని పూరిస్తున్నటువంటి శుభ సందర్భం. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం, ఆరోగ్య బీమా 10 లక్షలు పెంచడం, ఉచితంగా 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంటు సరఫరా చేయడం, ఆ తర్వాత దాదాపు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం, పేద రైతు ఎవరైతే వ్యవసాయం నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకి రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వడం, నిరుపేదలైనటువంటి రైతులేని భూమి లేని రైతులకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక 12,000 ఇవ్వడం. ఇవాళ ప్రజలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డులు, రేపు ఘనంగా ప్రారంభించుకోబోతున్న సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకి ఈ శుభవార్త తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన తరుణం ఇది. పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామంలో పండుగ జరుపుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులన్నీ కూడా బంగారమయమవుతాయి, మా ఇళ్ళలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది, అల్లుడు వస్తే పడుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం వస్తుంది, ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏ రకంగా ఎలగబెట్టారో మనం చూసాం. ప్రజల ఆశల్ని వమ్ము చేస్తూ